తెలంగాణలోని బాలికలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కొత్త పథకాన్ని నేడు భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామన్న నినాదంతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. 14 నుంచి 18 ఏళ్ల వయసు గల అమ్మాయిలకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు ఒక చిక్కీ అందించనున్నారు. పల్లిపట్టి చిరుధాన్యాల పట్టీలను ప్రభుత్వం వారికి అందజేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి, కొత్తగూడెం, కొమరంభీం, అస్ఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనుంది ఈ పథకాన్ని. ఇక తెలంగాణలోని బాలికలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, తెలంగాణలో మరో కొత్త పథకం రాబోతోంది. కౌమార బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఇందిరమ్మ అమృతం అనే పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామనే నినాదంతో ఈ సరికొత్త పథకం తీసుకొచ్చారు. 14 నుంచి 18 ఏళ్ల వయసు అమ్మాయిలకు ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు ఈ పౌష్టికాహారాన్ని ఇచ్చేందుకు ఇది వీలు పడుతూ ఉంది. సో పల్లి పట్టి చిరుధాన్యాల పట్టీలను అందజేయనున్న ప్రభుత్వము పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి, కొత్తగూడెం, కొమరంభీం, అస్ఫాబాద్, జయశంకర్, భూపాలపల్లిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సో భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెంలో నేడు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినారు. సో తెలంగాణలో ఉన్న ఈ 18 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు, అంటే అమ్మాయిలకు ఈ పథకం ఉపయోగపడుతున్నట్టు మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. సో ఈ రోజు సాయంత్రం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.